మొదటి రాజులు 21వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూడొచ్చు. అక్కడ ఈ విధంగా రాయబడి ఉందన్నమాట. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పగులుకగా. అంటే అప్పటికి నాబోతుని చంపించి తప్పు చేశాడు. ఏ విధమైనటువంటి శిక్ష రాబోతుందని చెప్పడం కోసం ఇదిగో ఈ యొక్క వాక్కుని ఏలియా ద్వారా దేవుడు పంపించినప్పుడు అతను అంటున్నాడు, ఏలియా అంటున్నాడు, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవు అమ్ముకుని ఉన్నావు కదా, కనుక నా చేతుల్లో నీవు చిక్కుబడితివి. మనము కూడా ఈ ఆహాబు అతి చిన్న దానికోసం, అంటే రాజు బోల్డంత భూభాగం ఉంది, అయినప్పటికీ కూడా ఒక చిన్న మొక్క కోసం నాబాతుని చంపించి దాని యొక్క పాపాన్ని ఆహాబు మూటగట్టుకున్నాడు. చాలామంది కూడా అతి చిన్న వాటికి విలువైనటువంటి మీ క్యారెక్టర్ని, విలువైనటువంటి వాటిని, అంటే అశాశ్వతమైన వాటిని పొందుకుంటున్నారు. అది మీకు భారీ నష్టాన్ని కలగజేస్తున్న విషయాన్ని మీరు మర్చిపోద్దు. యెహోవా దృష్టికి కీడు చేసి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకున్నా దాని యొక్క పర్యావసానం చాలా దారుణంగా ఉంటుంది.